అదివో కటిక చీకటిని రూపుమాపేది భానుని ప్రకాశం. భారతదేశానికి భానుప్రభలను ప్రసరించి ముందుకు నడిపించేది భారతీయ జనతా పార్టీ. కేవల నినాదాలకు పరిమితం కాకుండా అర్థతాత్పర్యాలతో ఆచరణయోగ్యం చేయాలనేదే నేటి నవభారత కార్యకర్తల వాదం నాదం. కార్యశీలి, అనురాగశీలి భానుప్రకాష్ రెడ్డి ఆలోచనలు భారతీయ ఆత్మను స్పృశించినవి. విద్యార్థి దశ నుండి నాయకత్వ లక్షణాలను జీర్ణించుకున్న ఈ యువ కిశోరం ఆధ్యాత్మిక శోభలను వెదజల్లే తిరుపతిలో పుట్టి పెరిగినవాడు. చదువుతో పాటు సాంఘిక స్పృహను అవగతం చేసుకొని పురోగతిని సాధించినాడు. కేజెక్సు ఆదర్శ విద్యాలయాల్లో తొలుత సాగిన విద్య ఎస్వి జూనియర్ గోవిందరాజ కళాశాలల్లో పరిమళించి ఇంజనీరింగ్ దాకా వ్యాపించింది. కళాశాలలో విద్యార్థి నాయకుడై తన సాటి యువతరాన్ని సామాజిక అభివృద్ధి వికాసాల వైపు నడిపించి ఉత్తేజపరిచినాడు భాను. మన దేశం, మన జాతి, మన సంస్కృతి, మన సనాతన ధర్మం నిరుపమానమని తెలుసుకున్నాడు. ప్రపంచానికి ఆధ్యాత్మిక జ్ఞాన ప్రకాశాలను కురిపించేది మన భారతదేశమే అన్న వివేకానందుల బోధనలు మన భానువులో నవప్రకాశాలను నింపినవి. ఆస్తిక చింతన మన అస్తిత్వానికి మూలమన్న నిజం తెలుసుకొని తిరుపతి వరసిద్ధి వినాయక మహోత్సవాలలో కీలక పాత్ర పోషించినాడు. గుణం, ప్రణయం, సహజీవనం ప్రధానమని భావించి డాక్టర్ రేఖ సహధర్మచారిణిగా, పృథ్వీ వైష్ణవి సంతానంగా ఆదర్శ కుటుంబ జీవన విధానానికి శ్రీకారం చుట్టినాడు భానుప్రకాష్ రెడ్డి. భానుప్రకాష్ కన్న తల్లిదండ్రులు అరుణమ్మ రామకృష్ణారెడ్డి గారు విద్యా వినయ సంస్కారాలతో పాటు దయా దాక్షిణ్యాలను కూడా పంచి పెంచినారు తమ పుత్రునికి. జన్మతః సంక్రమించిన సంస్కారం, సాంఘిక స్పృహ, ప్రజలకు సేవ చేయాలనే ఆరాటం భాను రాజకీయ రంగప్రవేశానికి దోహదం చేశాయి. మనసు, మాట, చేష్ట భారతీయ జనతా పార్టీ వైపు సాగింది. 1997లో బీజేపీ అగ్రనేతలు అద్వానీ వెంకయ్య నాయుడు గార్ల సమక్షంలో పార్టీ సభ్యుడయ్యాడు. తిరుమల పాదపీఠంలో వృద్ధి వికాసాలను పొందిన భానుప్రకాష్ దేశ ప్రయోజనాలను ధ్యేయంగా పార్టీ కార్యక్రమాలలో తనదైన శైలిలో ముందుకు అడుగులు వేస్తూ భారతీయ జనతా యువమోర్చా తిరుపతి నగర అధ్యక్షుడుగా రాష్ట్ర స్థాయికి కూడా ఎదిగి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులను దేవుడు మెచ్చు, లోకమును మెచ్చు అన్న అన్నమయ్య పాట మాట భాను విషయంలో అక్షర సత్యమైనది. ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని స్పందించినాడు. పాలకుల వైఖరిని ఖండించినాడు. పరిష్కార మార్గం కోసం నిరంతరం కృషి చేసినాడు. శాంతియుతంగా సత్యాగ్రహాలను నిర్వహించినాడు. భాను మాధవునిలో మానవులను చూసినాడు. మానవులలో మాధవుని తెలుసుకున్నాడు. ప్రపంచానికే ఆధ్యాత్మిక రాజధాని మన తిరుపతి. ఆస్తిక, నైతిక, ధర్మ విరుద్ధమైన ఏ కార్యక్రమాలనైనా ధీరంగా ఎదిరించి పోరాడినాడు. అన్యమత ప్రచారాన్ని నిరోధించినాడు. తిరుమల దివ్యక్షేత్రం పవిత్ర సుందరమైనది. సత్య సాధనకు, సమాజ శ్రేయస్సుకు బద్ధుడైన ఈ కార్యశీలిని, ఈ ఆస్తిక సేవా నిరతుని కొండలయ్య అనుగ్రహించి తన తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలిలో చేర్చుకున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి సభ్యులుగా నియమితులైన
గుడిపల్లె భానుప్రకాష్ రెడ్డి వర్చస్వంతంగా ఆదర్శవంతంగా తన పాత్రను పోషిస్తారని విశ్వాసంతో ఆస్తిక ప్రపంచం నిరీక్షిస్తున్నది. వర్ధతాం అభివర్ధతాం, వర్ధతాం అభివర్ధతాం. శ్రీనివాసో రక్షతు.